ఆనందం గుండెల్లో ఉప్పొంగేను, సంతోషం నాలో వికసించెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగేను, సంతోషం నాలో వికసించెను. చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి నడిపించే రక్షకుడు ఉదయించెను. యేసయ్య మా కొరకు జన్మించెను, నడిపించే రక్షకుడు ఉదయించెను. యేసయ్య మా కొరకు జన్మించెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగేను, సంతోషం మాలో వికసించెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగేను, సంతోషం మాలో వికసించెను. వెంబడిస్తూ క్రీస్తును చేరితిమి, అభిషక్తుని ఆరాధించి కానుకలిచ్చితిమి. తారను వెంబడిస్తూ క్రీస్తును చేరితిమి, అభిషక్తుని ఆరాధించి కానుకలిచ్చితిమి. సంతోషం నాలో వికసించెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగెను, సంతోషం నాలో వికసించెను. మాట విని యేసును చేరితిమి, రక్షకుని పూజించి పాటలు పాడితిమి. దూతల మాట విని యేసును చేరితిమి, రక్షకుని పూజించి పాటలు పాడి. మొట్టమొదటి మాటను మనం చూసినప్పుడు క్రిస్మస్ అంటేనే ఇవ్వడం. తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ఏకైక కుమారుని యేసు క్రీస్తు ప్రభువారిని ఈ భూలోకంలోనికి పంపించి, ఆయన ఈ భూలోకంలో 33.5 సంవత్సరములు నివాసము చేయడానికి, ఎంతో మందిని స్వస్థపరచడానికి, ఎంతో మందిని విడుదల భూలోకానికి అనుగ్రహించాడు. అయితే కుమారుడు తన జీవితాన్ని ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు వినియోగించాడు. అందుకే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే దేవుడు లోకమును నీతో ఉన్నటువంటి వారిని నీవు ప్రేమించాలి అని యేసు ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారు అలా చెప్పి ఆయన తనతో ఐక్యత కలిగి ఉండటానికి, ఆనందకరంగా ఉండటానికి ఒక ఐక్యతను యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుని వచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఎంత గొప్ప ధన్యత ప్రభువా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని మేము చదువుతున్నాం ప్రభువా. అవునయ్యా, నీవు రక్షకుడుగా ఈ భూలోకంలో జన్మించావు, ఆ రక్షణను మాకు అనుగ్రహించావు, మమ్మల్ని అందరినీ మీరు కాపాడుతూ ఉన్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చేయమని, మీరు ఇచ్చిన క్షేమం అంతటిని బట్టి వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసు క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. అవతారమూర్తి యేసయ్యా, ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతివి. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి ఆవనించా. శ్వాసయాత్ర దూరమైన ముందుగా దోచెను, నీతైన శాంతి వర్షించినాను విజయ పదమునా. విశ్వాలయలేడు దేవకుమారుని వీక్షించు దీక్షలో, విరచిల్లే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని పాలుని చూడ జీవితమంతా పావనమాయెను. ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించే పుణ్యము, ప్రస్తుతే గీతి స్వామి పడుతూ. అందాల తార అరుదించే నాకై అంబర. అక్షయ్ తేజ్, అక్షయ్ తేజ్, సాత్విరాజ్, అక్షయ్ తేజ్, ప్రణీత్, కే ప్రణీత్, ఆరాధ్య, ప్రహర్షిని, సాన్వి, అక్షయ్ పాల్, విల్సన్, సృజన్, అక్షయ్ పాల్, అస్మిత, దేవకుమారి, కీర్తన, స్లో కీర్తన, లాస్య, సన్నీ, చెర్రీ, లైన్, దేవా, నాని, స్మైలీ, మణి, చైతన్య, సాత్విక ప్రియ, ధనుష్, షణ్ముఖ ప్రియ, మేరీ,
లోకేష్, పండు, పుష్ప, పుష్ప, రాకేష్, హర్షవర్ధన్, అక్షిత్, ఆనందం గుండెల్లో ఉప్పొంగేను, సంతోషం నాలో వికసించెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగేను, సంతోషం నాలో వికసించెను. చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి నడిపించే రక్షకుడు ఉదయించెను. యేసయ్య మా కొరకు జన్మించెను, నడిపించే రక్షకుడు ఉదయించెను. యేసయ్య మా కొరకు జన్మించెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగేను, సంతోషం మాలో వికసించెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగేను, సంతోషం మాలో వికసించెను. వెంబడిస్తూ క్రీస్తును చేరితిమి, అభిషక్తుని ఆరాధించి కానుకలిచ్చితిమి. తారను వెంబడిస్తూ క్రీస్తును చేరితిమి, అభిషక్తుని ఆరాధించి కానుకలిచ్చితిమి. గుండెల్లో ఉప్పొంగేను, సంతోషం నాలో వికసించెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగేను, సంతోషం నాలో వికసించెను. విని యేసును చేరితిమి, రక్షకుని పూజించి పాటలు పాడితిమి. దూతల మాట విని యేసును చేరితిమి, రక్షకుని పూజించి పాటలు పాడితిమి. మా హృదయం ఎంతో ఉప్పొంగెను, స్తుతి కీర్తనలతో కీర్తింతుము. దైవపుత్రుడే మా కొరకు దివి నుండి భూమికి వచ్చెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగెను, సంతోషం మాలో వికసించెను.
సంతోషం నాలో వికసించెను. చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి నడిపించే రక్షకుడు ఉదయించెను. యేసయ్య మా కొరకు జన్మించెను, నడిపించే రక్షకుడు ఉదయించెను. యేసయ్య మా కొరకు జన్మించెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగెను, సంతోషం మాలో వికసించెను. ఆనందం గుండెల్లో ఉప్పొంగెను, సంతోషం మాలో వికసించెను. ఇప్పుడు ఈ క్రిస్మస్ ఈవ్ని ఉద్దేశించి మనకి గ్రీటింగ్స్ తెలియపరుస్తూ ఉంటారు. దీనికంటే ముందుగా 2 మాటలు నేను మన సార్ గురించి చెప్పాలనుకుంటున్నాను సభాముఖంగా. మొన్న మన వాళ్ళు క్యారల్స్ టీం అంతా కలిసి సార్ని కలిసి గ్రీటింగ్, అది ఇన్విటేషన్, మోడల్ ఇన్విటేషన్ చెప్పడానికి వెళ్ళారు. అప్పుడు రియల్గా వారు ఎంతో ధైర్యంగా చెప్పినటువంటి ఒకే ఒక వాడు వైబ్రేషన్. అది యాక్చువల్గా తెలుసుకోవాలి మనం అందరూ కూడా. కమిటీ మొత్తాన్ని చెప్పినాడు, బాబు యామ్ ఐ ఈవెన్ ద హిందూ, కానీ నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాను, అట్లాగే రంజాన్ సెలబ్రేట్ చేస్తాను, ఖచ్చితంగా ఈవ్స్ అన్ని కూడా ఫాలో అవుతాను. దట్ ఈజ్ ద కైండ్నెస్ ఆఫ్ అవర్ బాస్. రెండోది ఏంటంటే వారు రియల్గానే భగవంత అనుగ్రహం వారికి ఉంది. మేము ఎంత పెద్ద సబ్జెక్ట్ని చాలా ఎక్కువగా ఫీల్ అవుతాం. యాక్చువల్ చిన్నది వారి దగ్గర నోటీస్ కనుక తీసుకెళ్తే చాలా సింపుల్ వేలో దరిదాపు వెళ్ళిపోతూ ఉంటుంది. సార్ రియల్గా ఇక్కడ ఇది నాకు 4th క్రిస్మస్ సార్. యాక్చువల్ 2011 నవంబర్లో రావటం, లక్కీగా క్రిస్మస్ రావటం 3 years కంప్లీట్ చేశా. అప్పటి నుంచి కూడా దరిదాపు బిజీగా ఉంటారు యాక్చువల్ సార్లు. అశోక్ 5 నిమిషాలే ఉంటామని వస్తారు మన డయాస్ మీదకి, దరిదాపు అవర్స్ టుగెదర్ కూర్చుని వెళ్ళారు ఆఫీసర్స్ అంతా కూడా. కానీ మన సార్ అలా ప్రెషర్ చేయలేదు, చాలా చక్కగా వెళ్ళమన్నారు. చాలా ప్రశాంతంగా ఇది శాంతి సందేశం వెళ్ళాలి, లవ్ సింబల్, ఇదేంటి లవ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ దిస్ క్రిస్మస్ కాబట్టి ఆ ప్రేమను పంచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అది మనం చేసే ప్రవర్తనలో, మనం మాట్లాడే తీరులో, మన ప్రతి దాంట్లో కూడా అది ఉండాలి అనే సమస్య, అది వెళ్ళాలి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. అవసరమైతే నా దగ్గరికి రండి అని. మేము ఎవ్వరూ ఇవ్వనంత ఎక్కువ క్యారల్స్ ఫండ్ కూడా సార్ ఇచ్చారు. బిగ్ హ్యాండ్ ప్లీజ్, గివ్ హిమ్ బిగ్ హ్యాండ్ ప్లీజ్, రౌండ్ క్లాప్. రియల్గా వీఆర్ వెరీ హ్యాపీ సార్, సచ్ ఆఫీసర్ అదేంటి మా జిల్లాలో పనిచేయడానికి. మీకు ఇట్లాంటి చాలా లాంగ్ సర్వీస్ ఇక్కడ ఉండాలని, తొందరగా మాకు డిఐజీగా అయిపోయి ఇది ఒక ఆనవాయితీ సార్. మా జిల్లాలో పనిచేసిన ఎస్పీ గారికి మళ్ళీ అగైన్ మన రేంజ్కి డిఐజీగా వస్తారు మీరు, ఖచ్చితంగా మేమందరం గుండెల్లో పెట్టుకుని ఉంటారు మా ఒంగోలు. 4 అంశాల మీద శాంతి, సహనం, ప్రేమ, సేవ, ఈ 4 అంశాల మీద నిలబడినటువంటిది ఈ క్రైస్తవ మతం. శాంతి, ప్రశాంతంగా ఉండాలి, ప్రతి ఒక్కరి జీవితాల అభివృద్ధి వైపు నడవాలి అన్నటువంటి సందేశం. 2, పాస్టర్ గారు చెప్పినట్టు క్రిస్మస్ అంటే ఇవ్వడమే, అంటే సేవ. ఎదుటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయటం, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆపన్నహస్తం అందించి వాళ్ళను కూడా అందరిలో కలుపుకొని పోయే విధంగా చేయటం, ఆ ఒక మంచి గుణం. 3, ప్రేమని పంచడం. ప్రతి ఒక్కరికి ఒక అభిమానం, ప్రేమ అనే దాన్ని ఈ మతంలో ఉన్నటువంటి గొప్ప గుణం అది. సహనం, ప్రతిదానికి హింస వైపు వెళ్లకుండా అహింస వైపు ప్రాణమైన త్యాగం చేయాలి అన్నటువంటి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి జీసస్ని మనం ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ, ఆయన ద్వారా ఈ ప్రవచనాలు, ఈ శ్రోతాలన్నీ కూడా ఏది చెప్పినా ఈ 4 అంశాల చుట్టూ అభివృద్ధి, శాంతి, సేవ, ప్రేమ, ఈ 4 అంశాల చుట్టూనే ఈ యొక్క క్రైస్తవానికి పునాదులు ఇవి. మీరందరూ కూడా నేను కోరుకునేది మీ ప్రతి ఒక్కరిని మన శత్రువైనా కూడా ప్రేమించడం, అలాగే సేవ, సర్వీస్ చేయటం. అది ఏ విధంగా సర్వీస్ చేయొచ్చు. మనం ఫిజికల్గా వెళ్ళి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం, లేదా ఇంకొక రూపంలో వాళ్ళకి పంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మతంలో ఉన్నటువంటి గొప్ప గుణాలు. ఆ యొక్క జీసస్, మా పోలీసులు ఎక్కడంటే అక్కడ వెళ్తుంటారు, డే నైట్ డ్యూటీలు చేస్తుంటారు, విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి మా సిబ్బంది అంతా కూడా
ఎక్కడంటే అక్కడ డ్యూటీలు చేస్తూ నక్సల్స్ కానివ్వండి, అలాగే సంఘ విద్రోహాలు పట్టుకునేటువంటి కార్యక్రమంలో నిమగ్నంగా ఉంటారు. నేను కోరుకునేది ఆ ప్రభువును ఒకటే, మా సిబ్బంది అందరినీ కూడా ప్రజలతో పాటు మా సిబ్బందిని 2 కళ్ళుతో ఆయన కాపాడి మా కుటుంబాలకు అందరూ కూడా ఆయన దీవెనలు కావాలి, ఆయన రక్షణ కావాలి. అందరిని మరొక్కసారి ఆ ప్రేమను పంచాలి. మా యొక్క సెక్యూరిటీ, మేము ప్రజలకు సెక్యూరిటీ ఇస్తుంటే ఆ ప్రభు మాకు మా కుటుంబాలను అందరినీ కాపాడి ఈ సమాజానికి మంచి చేయాలని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మీకు అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.